గుడ్ మార్నింగ్ ట్రైనీ. మీకు ఒక్కొక్కరిని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం బాబు? శివుడు అంటే ఇష్టం. నీకు బాబు? అయ్యప్ప స్వామి. నీకు బాబు? శివుడు సార్. నీకు? బుద్ధుడు. హనుమాన్. నీకయ్యా? నీకయ్యా? ఏసయ్య. నీకు? నీకు? మీకు బాబు? సాయిబాబు అంటే ఇష్టం. చూసారు ఎవరైనా? చూడలేదా? మరి ఎవరు చూస్తుంటారు? ఋషులు చూస్తుంటారా? దేవుళ్ళని ఋషులు చూస్తారా? ఎట చూస్తారు? ధ్యానంలో చూస్తారా? ధ్యానం అంటే తెలుసా తెలీదా? తెలియదు. మనసును సూక్ష్మీకరించుకోవడం. మనసును సూక్ష్మీకరించుకునే పద్ధతినే ధ్యానం అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం కరెంట్ ఉందని ఎలా తెలుసుకుంటాం? ఫ్యాన్ ద్వారా, లైట్ ద్వారా తెలుసుకుంటాం. అవునా? చల్లగా ఎండాకాలంలో కూల్ డ్రింక్ తాగాలనుకున్నాం అనుకోరా? మరి చల్లదనం కావాలంటే ఏముండాలా? ఫ్రిడ్జ్ ఉండాలి. ఫ్రిడ్జ్ రన్ అవ్వాలంటే ఏముండాలా? మరి కరెంట్ చూసారా? చూసారా? మరి ఋషులు ధ్యానంలో దేవుణ్ణి చూసినట్టు కరెంట్ని దాని యొక్క సూక్ష్మీకరణ చేసినట్లయితే తరంగాల రూపంలో చూడొచ్చు. చూడొచ్చా? తెలుసా తెలీదా? ఇంతవరకు చూద్దామా? ఆ చూడడానికి ఉపయోగపడేటటువంటి ఎక్విప్మెంట్నే సిఆర్ఓ అంటారు. ఏమంటారు? క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. చెప్పండి. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అంటారు. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అంటారు. ఇప్పుడు కరెంట్ వచ్చింది కదా, అంటే ఎఫర్ట్స్ ద్వారా మాత్రమే కరెంట్ ఉంది అని మనం నిరూపణ చేసినట్లు కరెంట్ని సూక్ష్మీకరించుకొని ఏసీని, డీసీని వేవ్ ఫామ్స్లో చూడవచ్చు. చూడడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని సిఆర్ఓ అంటారు. ఏమంటారు దీన్ని? దీన్ని చూద్దామా దీని యొక్క పనితనం? ఎగ్జైట్మెంట్గా ఉందా? చూద్దామా? చూసా? సిగ్నల్ని మనం ఏసీగా చూస్తాం కదా. అవును సార్. డీసీ అంటే గీతేనా? అవును సార్. గీతే కదా. అవును సార్.